Hi students, అందరు ఎలా ఉన్నారు? I am Vishnuvardhan, a PhD scholar, your NEET mentor and also biology faculty. Students, ఈ రోజు ఈ వీడియోలో నేను ఎవరైతే నీట్ 2025 ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు కెమిస్ట్రీలో అస్సలు మిస్ అవ్వకూడని చాప్టర్స్ ఏవో చెప్తాను. వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవో చెప్తాను. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే ఎప్పుడైతే మనకి సిలబస్ లో చేంజెస్ తెచ్చారో కొన్ని చాప్టర్స్ రిమూవ్ చేశారు కదా, ఆ తర్వాత సో ఏవైతే ఉన్న చాప్టర్స్ లో కొన్ని చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో కంటిన్యూస్ గా కొన్ని చాప్టర్స్ నుంచి 4 క్వశ్చన్స్ అడుగుతున్నారు, కొన్ని చాప్టర్స్ నుంచి 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అలా నేను మీకు కెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటివి అనేది మీకు చెప్తాను. అంటే ఏ చాప్టర్స్ మీరు ముందుగా కంప్లీట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఏ చాప్టర్స్ కి మీరు ప్రయారిటీ ఇవ్వాలి, అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ మీరు ఎలా చదవాలి, ఇనార్గానిక్ ఎలా చదవాలి, ఆర్గానిక్ ఎలా చదవాలి, అండ్ ఎన్సీఆర్టీలో మీరు మిస్ అవ్వకూడని పాయింట్స్ ఏంటివి. సో ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో ఎక్కడ మిస్ అవ్వద్దు. అండ్ ఇంకొకటి కూడా నేను స్టార్టింగ్లోనే చెప్పాలనుకున్నది ఏంటంటే ఒకవేళ మీ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ సిలబస్ అంతా ఎండింగ్కి వచ్చేస్తుంటే ఫిబ్రవరి 15 లోపు మీ సిలబస్ అయిపోతుంది, రివిజన్ కి వెళ్ళిపోతుంటే సో మీ టార్గెట్ అనేది 680+ మార్క్స్ కి పెట్టుకోండి. సో రివిజన్ మీరు ఎంత బాగా చేస్తే అంత బాగా మీకు మార్క్స్ వస్తాయి. అండ్ సెకండ్ థింగ్, ఒకవేళ ఇప్పటి వరకు అన్నా సరిగ్గా చదవలేదు, సో ఇప్పుడు ఇంకా లాస్ట్ 100 days ఉన్నాయి, సో ఇప్పటి నుంచి స్ట్రిక్ట్ గా చదువుదాం అనుకుంటున్నాము అన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ మీ స్టేట్ ఏది, మీ కేటగిరీ ఏది, ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, మంచి ఎంబీబీఎస్ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది. సో లాస్ట్ ఇయర్ నేను చాలా కట్ ఆఫ్ వీడియోస్ చేశాను, అది చూడండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చాలా పెరిగిపోయింది, సో ఇంకంతకు మించి పెరగదని నా ఒపీనియన్. సో ఒకసారి లాస్ట్ ఇయర్ వీడియో చూడండి, ఆ మార్క్స్ కి మీరు టార్గెట్ వేసుకోండి. సో మొత్తం ఎలా పడితే అలా ప్లానింగ్ లేకుండా చదవడం కన్నా సో ఎలా చదివితే నేను ఆ మార్క్స్ తెచ్చుకోగలను, ఒక మంచి ఎంబీబీఎస్ కాలేజ్లో సీట్ తెచ్చుకోగలను అనేది ప్లానింగ్ వేసుకొని ఆ చాప్టర్స్ ఏవో రాసుకొని సో వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఒక ప్లానింగ్ ప్రకారం చదవండి. సో గుడ్డిగా ఇప్పటి నుంచి చదవకండి. ఏది ఇప్పటి నుంచి మీరు ఏం చదువుతున్నా సో మీ సిలబస్ కంప్లీట్ అయినా కంప్లీట్ అవ్వకపోయినా ఒక ప్లానింగ్ వేసుకొని పద్ధతి ప్రకారం చదవండి. ఓకేనా? సో నేను ఈరోజు ఈ వీడియోలో మొత్తం కెమిస్ట్రీ గురించి డిస్కస్ చేస్తాను. అండ్ మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఏంటి అంటే సో ఈ ఇయర్ నీట్ 2025 ఎగ్జామ్ రాసే వాళ్ళ కోసం మనం ఒక టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేస్తున్నాము. దట్ ఈస్ సంపూర్ణ టెస్ట్ సిరీస్. దీని గురించి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ అన్ని కవర్ చేస్తూ, అలాగే ఈ ఇయర్ కొన్ని కాంపిటెన్సీ బేస్డ్ అంటే అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి అని అంటున్నారు, వాటిని కవర్ చేస్తూ లాస్ట్ 5 years ఎలా ఏ మోడల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారో అవి మైండ్ లో పెట్టుకొని టోటల్ సిలబస్ ని కవర్ చేస్తూ సో లాస్ట్ 5 to 6 months నుంచి కాన్సన్ట్రేట్ చేసి ఈ టెస్ట్ సిరీస్ డిజైన్ చేశాము. ఇందులో మీకు టోటల్ గా 23 టెస్టులు ఉంటాయి, 8 పార్ట్ టెస్టులు ఉంటాయి, అలాగే 15 ఫుల్ సిలబస్ టెస్టులు ఉంటాయి. అండ్ ఈ 8 పార్ట్ టెస్టులు ఎలా ఉంటాయో ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. సో ఇప్పటి వరకు మీకు ఎవ్వరు ఎక్కడ ఇవ్వని విధంగా హై వెయిటేజ్ చాప్టర్స్ కి 2 టెస్టులు ఉంటాయి, అండ్ క్వార్టర్ సిలబస్ మీద 4 టెస్టులు ఉంటాయి, హాఫ్ సిలబస్ మీద 2 టెస్టులు ఉంటాయి, అండ్ ఫుల్ సిలబస్ మీద 15 టెస్టులు ఉంటాయి. మన పేరులోనే ఉంది సంపూర్ణ టెస్ట్ సిరీస్ అని. మీరు మన టెస్ట్ సిరీస్ బై చేస్తే ఇంకా ఏది బై చేయాల్సిన అవసరం లేదు. మొత్తం సిలబస్ ని కవర్ చేస్తూ ఇంపార్టెంట్ మోడల్ ని కవర్ చేస్తూ మొత్తం అన్ని ఉంటాయి. అయితే సంక్రాంతి కోసం నేను ఆఫర్ పెట్టాను, 777 రూపీస్కే టోటల్ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాను. మీకు ఇంత తక్కువ ప్రైస్ కి ఎక్కడ దొరకదు. యాక్చువల్ గా సంక్రాంతి వరకే ఈ ఆఫర్ ఉండింది, కానీ చాలా మంది స్టూడెంట్స్ అన్న ఆఫర్ ఎక్స్టెండ్ చేయండి అంటే సో ఇప్పుడు 26th January వరకు, రిపబ్లిక్ డే వరకు సో ఈ ఆఫర్ అయితే ఎక్స్టెండ్ చేశాను. సో దీన్ని కరెక్ట్ గా మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్ లో డైరెక్ట్ లింక్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేయగానే మీకు పేజ్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ ఒక డెమో టెస్ట్ అని ఉంటుంది, ఆ అన్లాక్ మీద క్లిక్ చేయండి. అన్లాక్ మీద క్లిక్ చేసి 1 year కి పర్చేస్ చేయండి. సో మీరు 1 month కి సేమ్ ప్రైజే ఉంటుంది, 1 year కి సేమ్ ప్రైజే ఉంటుంది. సో 1 month కి చేస్తే మీకు మళ్ళీ వ్యాలిడిటీ అయిపోతుంది. కాబట్టి 1 year కి పర్చేస్ చేయండి, సేమ్ రూపీస్ కి 777 రూపీస్ కి మీకు వస్తుంది. అండ్ ఎవరైతే ఇప్పుడు పర్చేస్ చేస్తారో ఫిబ్రవరి 15th రోజున మేము అన్ని టెస్టులు మీకు ఆన్లైన్లో పెడతాము. సో మీరు ఆన్లైన్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి నేను సపరేట్గా వీడియో చేస్తాను, ఎలా మన యాప్లో ఎంత బాగా అనలిటిక్స్ ఉంటాయి, మీరు టెస్ట్ అయిపోగానే మీ యాక్యురసీ ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఆన్లైన్తో పాటు
మీకు ఈ యొక్క ఆల్ టెస్ట్ యొక్క పీడిఎఫ్స్ కూడా పెడతాము. క్వశ్చన్ పేపర్స్ ప్లస్ ఆన్సర్ కీస్, ఓఎంఆర్ షీట్, ఇవన్నీ పీడిఎఫ్ కూడా పెడతాము. ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళ ఫోన్ నెంబర్ ఆర్ మెయిల్ ఐడి మాకు వస్తుంది. సో వాళ్ళకి మేము ఫిబ్రవరి 15th రోజున ఇవన్నీ సెండ్ చేస్తాము. సో మీరు పీడిఎఫ్ని ప్రింట్అవుట్ తీసుకొని ఆఫ్లైన్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో మీకు అవైలబుల్గా ఉంది, ఆఫ్లైన్కి కూడా అవైలబుల్గా ఉంది. కేవలం 777. సో ఇప్పుడు 1 month ముందే ఎందుకు మేము అనౌన్స్ చేస్తున్నామంటే మీరు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు 23 టెస్ట్ మేము ఒకేసారి మీకు ఇచ్చేస్తాము. సో మీరు ఎప్పుడు రాసుకోవాలి. సో సిలబస్ ఏంటి అనేది నేను వెబ్సైట్లో పెట్టాను, అలా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టాను. సిలబస్ని చూసుకొని మీ రివిజన్ని ప్లాన్ చేసుకోండి. సో 1 month తర్వాత నేను ఎగ్జాక్ట్గా ఆ టైంకి చాలా మందికి సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆ టైంకి నేను మీకు టెస్ట్లు అన్ని పెట్టేస్తారు, మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మీకు ఆన్లైన్లో సొల్యూషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. టెస్ట్ రాసిన తర్వాత సొల్యూషన్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఆఫ్లైన్లో మీకు క్వశ్చన్ పేపర్స్ అలాగే ఆన్సర్ కీస్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. సో ఇది మిస్ చేసుకోకండి. చెప్తున్నాను కదా, ది బెస్ట్ మేము టెస్ట్ సిరీస్ అనేది డిజైన్ చేసాము. అండ్ మేము డిజైన్ చేసిన టెస్ట్ సిరీస్ నుంచి మోస్ట్ ఆఫ్ ది ఆ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ మెయిన్ ఎగ్జామ్లో కూడా వస్తాయని సో మా ఫ్యాకల్టీ అయితే సో మంచి కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ మనం ఇప్పుడు కెమిస్ట్రీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. అండ్ కెమిస్ట్రీలోని సిలబస్ చూడండి. సో హై వెయిటేజ్ చాప్టర్ 1 టెస్ట్, అలాగే హై వెయిటేజ్ చాప్టర్ 2 టెస్ట్. ఏవైతే హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయో అవే ఫోకస్ చేసాం ఫస్ట్. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి హై వెయిటేజ్ చాప్టర్స్లో మీరు స్ట్రాంగ్ ఉన్నారా లేదా అని. స్ట్రాంగ్ లేకపోతే మళ్ళీ మీరు చదువుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ క్వార్టర్ సిలబస్ హాఫ్ సిలబస్ టెస్ట్లో మీరు మళ్ళీ ప్రూవ్ చేసుకోవచ్చు మీరు స్ట్రాంగ్ ఉన్నారా లేదా అనేది. కాబట్టి హై వెయిటేజ్ చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి కాబట్టి హై వెయిటేజ్ చాప్టర్ టెస్ట్ ఫస్ట్లు ఉంటాయి. అండ్ కెమిస్ట్రీ మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి కెమిస్ట్రీలో ఫస్ట్ టెస్ట్లో మీకు కెమికల్ బాండింగ్ ఉంటుంది, అలాగే ఈక్విలిబ్రియం ఉంటుంది, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఉంటుంది, కెమికల్ కైనెటిక్స్ ఉంటుంది. నేను చెప్తాను లాస్ట్ 3 years ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఏ చాప్టర్ ఎక్కువ ఇంపార్టెంట్ అనేది చెప్తాను. మీకు జస్ట్ ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అంతే. సో చూడండి, సెకండ్ హై వెయిటేజ్ చాప్టర్ టెస్ట్లో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది. ఆల్డిహైడ్ అండ్ కీటోన్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. ఆల్డిహైడ్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్, ఫినాల్స్ అండ్ ఈథర్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో ఇవి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇన్ ద కెమిస్ట్రీ. సో మీకు ఫస్ట్ ఈ 2 టెస్ట్లు మీరు రాసుకోండి, ఓకేనా. సో ఈ టెస్ట్ సిరీస్ని యూటిలైజ్ చేసుకోండి. 3000 వాల్యూ చేసే టెస్ట్ సిరీస్ కేవలం ఇప్పుడు 777కి ఇస్తున్నాను, దట్టు అప్ టు 26th January లోపే. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా డెఫినెట్గా ఈ టెస్ట్ సిరీస్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ మనము చాప్టర్ వైజ్ వెయిటేజ్ అండ్ ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్ అనేది డిస్కస్ చేసే ముందు నేను మీ అందరికీ కూడా చెప్పాలనుకున్నాను. చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే కెమిస్ట్రీలో ఎన్సీఆర్టీలో సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్, ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్, ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇవి సాల్వ్ చేయరు. నేను చాలా మంది స్టూడెంట్స్ని చూస్తున్నాను కదా, ఇవి సాల్వ్ చేయకుండా కాలేజ్ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తుంటారు. కాలేజ్ మెటీరియల్ ఉన్న క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, కానీ అంతకన్నా ముందు ఏంటంటే ఈ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్, ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్, ఎక్సర్సైజెస్ ఇవి సాల్వ్ చేయాలి. మీరు ఎక్కడ ఉంటాయి అంటే నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆల్డిహైడ్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకోండి. మీకు ఎన్సీఆర్టీ కనుక ఓపెన్ చేస్తే ఇక్కడ ఎగ్జాంపుల్ 8.1 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. సో ఇవి సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ కిందకి వస్తాయి. అండ్ అలాగే ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ అని ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ అలాగే చాప్టర్ ఎండింగ్ లో మీరు వెళ్తే ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఈ ఎక్సర్సైజెస్, ఈ 3 type ఆఫ్ క్వశ్చన్స్ ని మీరు డెఫినెట్లీ ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఒక్కరు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు. సో ముందు మన ఛానల్ వ్యూవర్స్ కి చెప్తున్నాను, ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్ లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ 3 types నుంచి వచ్చేస్తాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి, ఆల్మోస్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి ప్రతి చాప్టర్లో. మీరు ఏదర్ ఫిజికల్ కెమిస్ట్రీకి అయినా సరే, ఇన్ఆర్గానిక్ అయినా సరే, ఆర్గానిక్ అయినా సరే, ఫస్ట్ ఈ 3 types ఆఫ్ క్వశ్చన్స్ ని ఎక్కడ మిస్ చేయొద్దు. ప్రతి ఒక్కరు మ్యాండేటరీగా ప్రతి ఒక్క క్వశ్చన్ ఎన్సీఆర్టీలో ఇచ్చింది చేయాల్సిందే. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తారు. సో మీరు కనుక మిస్ చేశారనుకోండి ఇంకా మీరే లాస్ అవుతారు. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఇది చెప్పాలనుకున్నాను. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఎలా చదవాలి అంటే, ఫిజికల్ కెమిస్ట్రీకి మెయిన్గా మీకు ఎవరైతే క్లాసెస్ చెప్తుంటారో ఆ లెక్చర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అవి వినండి. మీకు టైం ఉంటే ఎన్సీఆర్టీ చదవండి. సో ఎన్సీఆర్టీలో ఇవి మాత్రం మ్యాండేటరీ, ఈ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఇవి మాత్రం మీరు చేయడం మ్యాండేటరీ. సో మిగతా మ్యాటర్ మీరు చదవాలి అనుకుంటే టైం ఉంటే చదవండి. సో ఫిజికల్ కెమిస్ట్రీకి క్లాస్ నోట్స్ సరిపోతుంది.
అండ్ ఎంసీక్యూస్ ఎక్కువగా సాల్వ్ చేయాలి, పీవైక్యూస్ ఎక్కువగా సాల్వ్ చేయాలి, అండ్ ఫార్ములా షీట్ ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే ఫార్ములాస్ మర్చిపోతుంటాం కాబట్టి ఫార్ములా షీట్స్ మీరు ఒకటి పెట్టుకొని ఉంటే మీరు ఎప్పటికప్పుడు ఫార్ములాస్ అనేవి బాగా రివైజ్ చేసుకోవచ్చు. సో క్లాస్ నోట్స్, ఎంసీక్యూస్, ఫార్ములా షీట్ మెయింటైన్ చేసుకుంటే చాలు. ఎన్సీఆర్టీలో ఉన్న సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ అవి చేస్తే చాలు. అండ్ నెక్స్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీకి క్లాసెస్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే క్లాసెస్ చెప్తే ఆ క్లాసెస్లో మీకు చెప్తారు ఎలా చదవాలి ఏంటి అనేది. ఆ క్లాసెస్ ప్లస్ ఎన్సీఆర్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఎన్సీఆర్టీలోని ప్రతి లైన్ మీరు చదవాలి, డైరెక్ట్ బిట్స్ వస్తాయి. అండ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మీరు పీరియాడిక్ క్లాసిఫికేషన్, కెమికల్ బాండింగ్, ఈ 2 చాప్టర్స్ వెరీ స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే ఈ 2 చాప్టర్స్ మీదనే మిగతా ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంతా బేస్ అయి ఉంటుంది కాబట్టి ఈ 2 చాప్టర్స్ ఫస్ట్ మీరు స్ట్రాంగ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయండి. అలాగే పీవైక్యూస్ ప్రతి ఈ వెదర్ ఫిజికల్ అయినా ఇనార్గానిక్ అయినా ఆర్గానిక్ అయినా పీవైక్యూస్ మీరు ప్రాక్టీస్ చేయడం అనేది మ్యాండేటరీ. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి సేమ్ క్లాసెస్ ప్లస్ ఎన్సీఆర్టీ పక్కా 2 మీరు ఫాలో అవ్వాల్సిందే. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మస్ట్ అండ్ షుడ్. సో ఇది మీకు వస్తేనే నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతా అర్థమవుతుంది కాబట్టి దీంట్లో మీరు స్ట్రాంగ్ ఉండాలి. అండ్ పీవైక్యూస్ ప్లస్ ఎంసీక్యూస్. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీరు చదివేటప్పుడు 2 టేబుల్స్ అనేవి మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేమ్ రియాక్షన్స్ అండ్ రియాక్షన్స్ అండ్ రియేజెంట్స్ లిస్ట్. ఈ 2 మీరు ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి ప్రిపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ డైరెక్ట్ గా చేసేస్తారు. కాబట్టి ఇలా మీరు స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వండి ఫిజికల్ కెమిస్ట్రీకి, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి. ఓకే. అండ్ ఏదైతే నేను బేసిక్ చాప్టర్స్ చెప్పానో అవి మాత్రం డెఫినెట్లీ మీరు ప్రిపేర్ అయిపోవాలి. అండ్ ఇంకా మనం చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూస్తే, సో మనకి ఎప్పుడైతే సిలబస్ అనేది చేంజ్ చేశారో కొన్ని చాప్టర్స్ మీద ఎక్కువగా ఫోకస్ అనేది వెళ్ళిపోయింది, కొన్ని చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఓకే, ఇక్కడ నేను లైట్ వేసుకోలేదు అందుకే మబ్బుగా ఉంది, సో ఇదేం పట్టించుకోవద్దండి. సో దీని మీద ఫోకస్ చేయండి. ఓకే, సిలబస్ డిలీట్ చేసిన తర్వాత కొన్ని చాప్టర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. నేను ఇక్కడ మీకు నీట్ 2024 మెయిన్ పేపర్, అలాగే నీట్ 2024 జడ్జర్ మనకి లాస్ట్ ఇయర్ మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు కదా కొద్దిమందికి, ఆ పేపర్ని అలాగే లాస్ట్ 3 years మెయిన్ పేపర్స్ని తీసుకొని మీకు చూపిస్తాను ఒక్కొక్క చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అనేది. ఓకే, అంటే 2024, 2023, 2022 ఈ 3 years యొక్క మెయిన్ పేపర్స్ మాత్రమే తీసుకున్నాను. సో అనాలిసిస్ చేస్తే ఒక్కో చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది మీరే చూడండి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి నేను ఆర్డర్లో ఇచ్చాను, ఏ చాప్టర్ ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఆర్డర్లో ఇచ్చాను. ఫస్ట్ ఆల్డిహైడ్ కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో ఇందులో 2024లో మెయిన్ ఎగ్జామ్లో 2 వచ్చాయి, జడ్జర్ పేపర్లో 4 వచ్చాయి. అండ్ లాస్ట్ 3 years కనుక మీరు చూస్తే 11 క్వశ్చన్స్ వచ్చాయి మెయిన్ పేపర్స్లో మాత్రమే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ 4 క్వశ్చన్స్ మెయిన్ పేపర్లో 4 వచ్చాయి, జడ్జర్ పేపర్లో 4 వచ్చాయి, అండ్ లాస్ట్ 3 years 8 వచ్చాయి. అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో ఇది ఒక పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే చాప్టర్ వైజ్ వెయిటేజ్ నేను మన వెబ్సైట్లో పెడతాను. వెబ్సైట్లో మీరు ఈ లైబ్రరీలోకి వెళ్తే మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి కూడా చూడండి 3 క్వశ్చన్స్ 2024 మెయిన్ పేపర్లో జడ్జర్ పేపర్లో వచ్చాయి, అలాగే లాస్ట్ 3 years అడిగారు. అండ్ కెమికల్ బాండింగ్ 3, 4, 7 ఆల్కహాల్ ఫినాల్స్ అండ్ ఈథర్స్ నుంచి మెయిన్ పేపర్లో అయితే 2 క్వశ్చన్స్ అడిగారు. సో జడ్జర్ పేపర్లో అయితే 0 క్వశ్చన్స్. అండ్ కానీ లాస్ట్ 3 years చూస్తే మీకు 7 క్వశ్చన్స్ వచ్చాయి. ఇది ఇంపార్టెంటే, సో గుర్తుపెట్టుకోండి. కెమికల్ కైనెటిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే సిలబస్ ఎప్పుడైతే తగ్గించేశారో కెమికల్ కైనెటిక్స్ నుంచి చూడండి 3 క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్గా అడిగారు. లాస్ట్ 3 years చూసిన 7 క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకనే మా హై వెయిటేజ్ చాప్టర్ సిరీస్లో ఈ కెమికల్ కైనెటిక్స్ కూడా మేము ఇంక్లూడ్ చేసాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు చూడండి 3 క్వశ్చన్స్ మెయిన్ పేపర్లో అడిగితే జడ్జర్ పేపర్లో 4 క్వశ్చన్స్ అడిగారు. లాస్ట్ 3 years చూస్తే 7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. చెప్తున్నాను కదా, నీట్ 2023, 2022 అప్పుడు వేరు, కానీ నీట్ 2024 సిలబస్ చేంజ్ అయింది. అండ్ ఈ ఇయర్ కూడా డెఫినెట్లీ కొన్ని చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ అనేది పెరిగిపోయింది. సో ఈ 2 చాప్టర్స్ లాస్ట్ టైం అంతగా ఎక్కువ ఇంపార్టెంట్ లేదు అనుకుంటారు, కానీ ఇప్పటి నుంచి ఎక్కువ ఫోకస్ చేయండి ఈ 2 చాప్టర్స్ మీద కూడా, ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఈక్విలిబ్రియం, సో 3 క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్, 7 క్వశ్చన్స్. అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ సో క్లాస్ 11th, క్లాస్ 12th 2 కలుపుకొని సో తక్కువ క్వశ్చన్సే అడిగారు. అంటే యాక్చువల్గా ప్రీవియస్ కనుక మనం చూస్తే 2023, 2022 పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేది వెరీ మోస్ట్ హై వెయిటేజ్ చాప్టర్, కానీ
లాస్ట్ ఇయర్ చూస్తే అంతగా ఎక్కువ క్వశ్చన్స్ అడగలేదు. ఎనీవే దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే లాస్ట్ 3 years చూస్తే 9 చూడండి, బోత్ క్లాస్ 11 క్లాస్ 12 కలిపి చెప్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ అమైన్స్. సో మీకు జస్ట్ స్క్రీన్ మీద చూపిస్తాను, మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీ, సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, హైడ్రోకార్బన్స్, థర్మోడైనమిక్స్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి సొల్యూషన్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటము, హాలో ఆల్కెన్స్ అండ్ హాలో అరీన్స్, అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్, అండ్ సాల్ట్ అనాలిసిస్. దీని గురించి నేను ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్పాలి, ఎందుకంటే సాల్ట్ అనాలిసిస్ నుంచి 2 questions అడిగారు. అండ్ మనకి ప్రాక్టికల్ కెమిస్ట్రీ ఇంక్లూడ్ చేశారు కదా సిలబస్లో. ఆ ప్రాక్టికల్ కెమిస్ట్రీ ఇంక్లూడ్ చేసినప్పుడు ఈ సాల్ట్ అనాలిసిస్ నుంచి 2 questions మెయిన్ పేపర్లో అడిగారు, జడ్జర్ పేపర్లో అడిగారు. అండ్ ఈ ఇయర్ కూడా 2 questions పక్కా వస్తాయి, కాబట్టి దీన్ని మిస్ చేయొద్దండి. సో ఎవరైతే మనం మార్క్ టెస్ట్ రాస్తున్నారో వాళ్ళకి డెఫినెట్లీ సాల్ట్ అనాలిసిస్ నుంచి 2 questions ఉంటాయి. మీకు ప్రతి గ్రాండ్ టెస్ట్లో ఎప్పుడైతే సిలబస్లో ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ రిడాక్స్ రియాక్షన్స్, బయోమాలిక్యూల్స్. సో మీకు ఈ పీడిఎఫ్ పెడతాను, కావాలనుకుంటే మీరు ఇప్పుడు కూడా స్క్రీన్ షాట్స్ అనేది తీసుకోండి. ఇది కెమిస్ట్రీలో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే. సో నేను 12 చాప్టర్స్ చెప్పాను కదా, 12 చాప్టర్స్ చదివితే 140 మార్క్స్ వస్తాయి అని చెప్పాను కదా మీకు thumbnail పెట్టినట్టు. సో ఈ టాప్ 12 చాప్టర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 12 చాప్టర్స్ని మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి, అస్సలు మిస్ అవ్వకూడదు. ఈ చాప్టర్స్ అయితే కొన్నిసార్లు కొన్ని చాప్టర్స్ నుంచి ఎక్కువ రావచ్చు, కొన్నిసార్లు కొన్ని చాప్టర్స్ నుంచి తక్కువ రావచ్చు, కానీ 12 చాప్టర్స్ కనుక మీరు చదివితే పక్కా ఏ బిట్ వచ్చినా మీరు చేయగలిగితే 140 మార్క్స్ డెఫినెట్లీ అయితే వస్తాయి. సో ఇలా ఈ ఎన్సీఆర్టీలో మిస్ అవ్వద్దు, ఈ చాప్టర్స్ని మిస్ అవ్వద్దు. సో ఇది టోటల్గా. అలాగే మన టెస్ట్ సిరీస్ని కూడా మిస్ అవ్వద్దు, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ కవర్ చేసి మంచి హార్డ్ వర్క్తో ఈ టెస్ట్ సిరీస్ డిజైన్ చేసాం, మీకు డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.